యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనం ఒక మాటను మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనం ఒక మాటను మనము చదువుకుందాం. గుమ్మముల ద్వారా రండి రండి, జనులకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గములో చక్కపరచుడి చక్కపరచుడి, రాళ్లను వేరి పారవేయుడి, జనములు చూచినట్లు భజమెత్తుడి. చాలు, చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహా పరిశుద్ధుడా, ప్రేమ గురించి తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. అయా చదవబడిన వాక్యం మాకు విరిచి మాకు వడ్డించండి ప్రభా. విడగలని చెవులు గ్రహించుకున్న మనస్సును అర్థం చేసుకొని వాటిని అంగీకరించే మనసును మాకును అందరి మీద దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మనం చదవబడిన వాక్యమును గమనిస్తున్నట్లయితే, గుమ్మములారా రండి రండి, జనములు త్రోవను సిద్ధపరచుడి. గుమ్మములు, అనేకమైన గుమ్మములు చాలా ఉన్నాయి. ఇది అలాంటి గుమ్మాల గురించి ఒక 3 విషయాలు చెప్తా. తర్వాత రాజ్య మార్గంలో ఏది పారేయాలో రాళ్ళు గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. 2 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినండి. సో గుమ్మాల గురించి మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 100వ కీర్తన 4వ వచనం మాట ఉంటుంది. ఏమంటుందంటే, ఒక మాట చదవండి. కీర్తన గ్రంథం 100వ కీర్తన 4వ వచనంలో ఒక చక్కటి మాట గుమ్మముల గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్కడ ఒక మాట చదివినట్లయితే, అక్కడ 100వ కీర్తన 4వ వచనం చదవండి ఒకసారి. కృతజ్ఞత అర్పణ చెల్లించు, ఆడ గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు, ఆడ ఆవరణములో ప్రవేశించుడి. ఇది ఎలాంటి గుమ్మం అంట? కృతజ్ఞత స్తుతులు చెల్లించు గుమ్మములో ప్రవేశించాలి. గుమ్మం ఎలాంటిదంటే, దేవునికి కృతజ్ఞత స్తుతులు మనం ఏం చేయాలి? చెల్లించాలి. ఎట్లా చెల్లించాలంటే, ఆయన ఆలయంలోకి వచ్చి, ఆయన మందిరంలోకి వచ్చి గుమ్మములో ప్రవేశించి ఆయన చేస్తున్న మేలును బట్టి, ఉపకారాలను బట్టి, ఆయన నిన్ను కాపాడిన ఉద్దేశాన్ని బట్టి, సంకల్పను బట్టి మనం ఏ గుమ్మంలో ప్రవేశించి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలంటే, దేవుని గుమ్మములో మనం ప్రవేశించాలంటే దేవుని ఆలయంలోనే మనము ప్రవేశించాలి. ప్రవేశించి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేవుడు చేసిన మేలుని బట్టి, ఉపకారాలను బట్టి, నీ కుటుంబంలో ఏం చేశాడు, ఏ మేలు చేశాడు అవి మర్చిపోకుండా దేవుడికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలంటే, ఇప్పుడు దాని ముందు సాక్ష్యం చెప్పాలి. ఏంటి? కృతజ్ఞత అంటే తప్పిపోయింది, దొరికింది కాబట్టి, స్వస్థ పొందుకున్నాడు కాబట్టి ఆ తల్లి ఏం చేసిందంటే దేవుని మందిరంలోకి వచ్చి గుమ్మంలోకి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సాక్ష్యము పంచుకుంది. అంటే మనం దేవుని గుమ్మంలో ప్రవేశించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దాన్ని బట్టి దేవునికి ఏమొస్తుందంటే మహిమ వస్తుంది. అందుకే మనం చేసిన ఉపకారం దేని నేను మర్చిపోవద్దని అన్నాడు దేవుని వాక్యం. ఆయన చేసిన ఉపకారం దేనిని మనం మర్చిపోకూడదు. మనం చెప్పుకోవాలి, ఇతరులకి మనం సాక్ష్యం పంచుకోవాలి. పంచుకున్నప్పుడే ఆ సాక్ష్యం బట్టి దేవునికి వస్తుందంటే మహిమ వస్తుంది. అంత మాత్రమే కాకుండా మనం గమనించినప్పుడు మొదటి గుమ్మం ఏంటంటే కృతజ్ఞత గుమ్మము. 2వ గుమ్మం మనం గమనించినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 118వ కీర్తన 19-20 వచనం గమనించినట్లయితే తరతరగా చాలా అంశాలు ఉండి, ఒక 20 దాకా ఉండి, మీరు తరతరగా చెప్తే తరతరగా మనం ముందుకు సాగిపోతాం. ఆ కీర్తన 118వ కీర్తన 19-20 వచనంలో కూడా మాటను మనము చదువుకుందాం. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చూసారా, ఇది ఎలాంటి గుమ్మం అంట? నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. అంటే ఇది ఎలాంటి గుమ్మం అంటే నీతి గుమ్మము. దేవుడు నీతిమంతుడు కనుక మనం ఆదరించవలము, ఆత్మతో సత్యముతో ఆదరించవలని ఆయన నీతిమంతుడు. పిలాతే సాక్ష్యం చెప్తాడు. ఇదిగో ఆమె భార్య చెప్తూ ఏమంటారంటే, ఇదిగో నీ నీతిమంతుడు జోలికి నువ్వు పోవద్దు,
నాకు కళ్ళ దర్శనం కలపడి, ఇదిగో అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ఇదిగో నీవు ఆయన జోలికి, ఆ నీతిమంతుడు జోలికి నీ పోవద్దని పిలాతు భార్య దేవుని గురించి ఏమించింది? సాక్ష్యం చెప్పింది. ప్రభు ఎవరంట? నీతిమంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడై ఉన్నాడు. ఎవరు ఈ సాక్ష్యం అంటే రాజు అయిన పిలాతు భార్య ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా అలాంటి గుమ్మం అంటే రెండో గుమ్మము నీతి గుమ్మము. ఆయన నీతిమంతుడు కనుక ఆయన నీతి గుమ్మములో మనం నీతిమంతులు ఉచితముగా మనం నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. పాపముల చేత అపరాధంలో మనం చచ్చిన వారముగా మనం ఉండగా ఆయన ప్రాణమిచ్చి ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చినవాడు ఆయనే. అందుకని ఎలాంటి గుమ్మం అంటే నీతి గుమ్మము. నేను వచ్చినట్లు నీతి గుమ్మములో రండి, నేను వారిలో ప్రవేశిస్తాను. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు మనలో ప్రవేశించాలంటే, దేవుడు మనం నివసించాలంటే, దేవుని యొక్క ఈ హృదయం ఆలయంలో దేవుడు నివసించాలంటే మనం నీతి కలిగిన దేవుని నమ్ముకొని నీతిగా మనం బ్రతికినప్పుడే ఆయన మనలో ప్రవేశించేవారిగా ఉంటాడు. అంత మాత్రమే యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారిగా ఉండాలి. ఇది యెహోవా గుమ్మము. ఎవరి గుమ్మం అంట? ఇది యెహోవా గుమ్మం. ఇది యెహోవా గుమ్మము, యెహోవా మందిరము, యెహోవా ఉండి నివసించే మందిరము. నీతిమంతులు దీనిలోనికి ప్రవేశించేదను. దీనిలోనిగా దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించేవారుగా ఉంటారు నీతిమంతులు, బతికేవాళ్ళు. అంత మాత్రమే కాకుండా మూడో గుమ్మాన్ని మనం గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనం చదువుకొని మనం రాళ్ళ గురించి మనం వెళ్దాము. ఈ మూడు గుమ్మాల గురించి చెప్పి మనం రాళ్ళ గురించి చెప్తాం. రాజమాలికంలో ఏ రాళ్ళు ఏరి పారేయాలో, అసలు రాజమాలికను ఎలా చక్కపరచాలో ఆ రాళ్ళ గురించి మనం చదువు. ఒక మాట చదవండి. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనం. యూదా రాజులారా, యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారులారా, యెహోవా మాట వినుడి. చూసారా? యూదా రాజులారా, రాజులకు చెప్తున్న మాట. యూదా వారులారా, యెరూషలేము నివాసములారా, ఈ గుమ్మములో ప్రవేశించని సమస్తమైన జనులారా, యెహోవా మాట వినుడి. ఎవరి మాట మనం వినాలంటే దేవుని మాట మనం వినాలి. అందుకని దహన బలులు అర్పించడం కంటే, కొవ్విన పొట్టేలు అర్పించడం కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. దేవుని మాటను వినాలి, దేవుడి వాక్యాన్ని వినాలి. అందుకనే రాజులేంది, అధికారులేంది, గొప్ప వాళ్ళంటే సమస్తమైన జనులకు చెప్తున్న మాటనంటే యెహోవా గుమ్మములలోకి మీరు ప్రవేశించండి, ఆయన మాట మనం వినాలి. అందుకని దహన బలు అనిపిస్తున్న కొమ్మిన వాటికి అనిపించినట్టు యెహోవా మాట వింటని సౌలుతో చెప్పాడు. ఇదిగో శ్రేష్టము, యెహోవా మాట వింట శ్రేష్టము, నీకు మేలు, మీకు ధన్యత, మీకు సంతోషము. అనేకమైన వ్యర్థమైన మాటలు మనం వింటా ఉంటాం. లోకంలో వ్యర్థమైన మాటలు వింటాము, పనికిరాని మాటలు వింటాము, దేనికి ఉపయోగం లేని మాటలు మనం వింటాము. కానీ దేవుడి మాట వినటానికి, దేవుని వాక్యం వినటానికి మనం దేవుడి సన్నిధిలో మన గుమ్మములో ప్రవేశించేవారిగా మనము ఉండాలి. అందుకని రాజుల్లారా, యూదా రాజుల్లారా, యూదా వారులారా, యూదా అంటే స్తుతి, యూదా అనగా స్తుతి అని వాళ్ళు అందరూ వచ్చి గుమ్మంలో ప్రవేశించండి. ఇక్కడ దేవుడి వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంది. అందుకనే యూదా రాజులారా, యూదా రాజులారా, యూదా వారులారా, యెరూషలేము నివాసం చేసిన ఈ గుమ్మంలో ప్రవేశించండి. నివాసం చేసే ప్రతి కుటుంబం, నివాసం చేసే ప్రతి వ్యక్తి, నివాసం చేసిన ప్రతి కుటుంబం అందరూ కలిసి దేవుని గుమ్మములో ప్రవేశించేవారిగా ఉండాలి. దేవుని ఆలయంలో ప్రవేశించాలి. ఆయన మాట మనం వినేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక గుమ్మం ఏంటంటే కృతజ్ఞత కలిగిన గుమ్మము, రెండవ గుమ్మము నీతి అనే గుమ్మము, మూడవ గుమ్మము యెహోవా మాట వినే వారిగా మనం ఉన్నప్పుడే దేవుని దాన్ని బట్టి మనం సంతోషించేవారిగా ఉంటాడు. చూడండి, మనం చదువుకున్న వాక్యం మనం గమనించినట్టయితే యెషయా గ్రంథము 62వ అధ్యాయం 10వ వచనంలో మనం ఇప్పుడు వెళ్దాము. ఆ రాళ్ళు ఏరి రాళ్ళు,
ఆ మాట మనం గమనిస్తున్నట్లయితే అక్కడ ఒక మాట మనం చదివినట్లయితే చూద్దాం. చూడండి, అదే మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము 62వ అధ్యాయం 10వ వచనం. మరోసారి, గుమ్మములారా రండి రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజ మార్గములో చక్కపరచుడి, రాళ్లను వేరి పారవేయుడి, జనులు చూచుండగా భజమెత్తుడి. చూడండి, ఏ రాళ్ళు మనం పారవేయాలంటే ఇది ఎలాంటిదంటే రాజమార్గం వెళ్తున్నప్పుడు కొన్ని రాళ్ళు ఉన్నవి. ఆ రాళ్ళు మీరు ఏం చేయాలంటే పారవేయాలి. చూడండి, బైబల్స్ రోడ్లో కొన్ని రాళ్ళు వేసినప్పుడు ఆ రాళ్ళు ఆటంకం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? బండి స్పీడ్గా వెళ్తున్నప్పుడు రాళ్ళు ఉన్నాయి అనుకో, మనం ఏం చేస్తాము? మనం తీసి అక్కడ బండి ఆపి పక్కన పడేయాలి. ఎందుకు? రాయి అంటే ఏంటి? ప్రమాదము, అపాయము. ఒక రాయి కనుక ఒక కారు ఎక్కి దిగిందంటే ఆ కారు ఎక్కడికి వెళ్ళిపోయి పడిపోద్దో అర్థం కాదు. అంటే రాళ్ళు ఎంత ప్రమాదమో చూడండి. ఒక రాళ్ళు ఒక బైబల్స్ రోడ్లో ఆ చక్కగా ఉన్న రోడ్లోనే ఒక నున్నగా ఉన్న రోడ్లో కొన్ని గంప రాళ్ళు తెచ్చి అంత రావు రాళ్ళు తెచ్చి ఆ రోడ్డు మనం పోసినప్పుడు ఆ రాళ్ళు ఏమైందంటే వాహనానికి ఆటంకం వస్తుంది, ప్రయాణం చేసే వాళ్ళకి ఆటంకం కలిగిద్ది, అక్కడ ప్రయాణం సాగదు, ముందుకి కొనసాగదు. అయితే రాళ్ళు మనం ఏం చేయాలంటే ప్రయాణం ముందుకు సాగాలి, ఒక క్షేమంగా గమ్యానికి చేరాలంటే రోడ్డు మీద ఉన్న రాళ్ళు తీసి వేరి పారవేయాలి. పారవేసినప్పుడే ఆ ప్రయాణం ఎలా జరిగింది? సాఫీగా సాగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యూదా వారు రాజ్య మార్గంలో ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని రాళ్ళు మీకు కనపడినప్పుడు మీరు తీసి పారవేయండి. అది రాజమార్గం చక్కపరచుడి. చక్కగా ప్రయాణం సాగాలంటే రాళ్ళను మనం ఏం చేయాలి? పారవేయాలి. చాలా మందికి ఆ పక్కలో భయంకరమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఆ నొప్పి భయంకరమైన నొప్పి, తట్టుకోలేని నొప్పి చాలా మందికి వస్తూ ఉంటది. ఏంటి అమ్మా నొప్పి దేనికి వస్తుంది? నొప్పి దేనికి అని అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నవి. రాళ్ళుగా ఉండకూడదు. రాళ్ళుగా ఉంటే నీకు నొప్పి కలిగిద్ది, నీకు మనశ్శాంతి ఉండదు, కూర్చోలేవు, లెగవలేవు, పడుకోలేవు, నీకు క్షేమం ఉండదు. రాళ్ళను తొలగించాలని దాంట్లో చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తాడు? అమ్మా కిడ్నీలో రాళ్ళు ఉన్నవి, వాటిని తీసి పారవేయాలి, మందుల కలిగించుకోవాలి అని చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే ఆ రాళ్ళు తీసి పారవేయకపోతే నీకు ఆ నొప్పి అనేది పాదు. నొప్పి పోయిద్దా? రాళ్ళు తీసి పారైపోతే నొప్పి పాదు. నువ్వు భయంకరమైన నొప్పి అనుభవిస్తావు. అసలు భయంకరమైన నువ్వు కూర్చోలేవు, నుంచోలేవు, నడవలేవు, పడుకోలేవు. అటు దిగిన నొప్పి, ఇటు దిగిన నొప్పి. ఎందుకు నొప్పి అంటే రాళ్ళను నువ్వు తీసి పారవేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు తీసి పారవేసినప్పుడే నీకు మనశ్శాంతి, ప్రశాంతంగా నువ్వు పని చేసుకోగలుగుతావు, పడుకోగలుగుతావు, కూర్చోగలుగుతావు, నడవగలుగుతావు. అంటే కొన్ని రాళ్ళు మనం ఏం చేయాలంటే తీసి పారవేసినప్పుడే ఆ క్షేమం ఉంటుంది మనకి. చాలా మంది పాత రోజుల్లో చాలా మంది ఏం చేస్తారంటే చాట్లలో బియ్యం పోసుకొని, అందరూ తెలుసు, చాట్ల బియ్యం పోసుకొని మట్టి రాళ్ళు వేస్తూ ఉంటారు. తెలుసా మీకు ఆ విషయం? మట్టి రాళ్ళు వెళ్ళినప్పుడు ఎట్లా వేసుకుంటా ఉంటారు, నోట్లో వేసుకుంటా ఉంటారు. బియ్యం అనే రాళ్ళు ఎప్పుడు మేము చిన్నప్పుడు విషయం నేను చెప్పేది, ఇప్పుడు ఈ విషయం కాదు. ఇప్పుడు రాళ్ళు లేవులే ఇప్పుడు బియ్యంలో. పాత రోజుల్లో చెప్పే విషయాన్ని నేను చెప్పేది, 20 సంవత్సరాల వెనక నేను చెప్పేది. అప్పుడు ఏం చేస్తారంటే బియ్యంలో రాళ్ళు చాట్ల బియ్యం పోసుకొని రాళ్ళు ఆ మట్టి రాళ్ళు వెళ్తాం అప్పుడు నోట్లు వేసుకుంటా ఉంటారు. కింద పడే రాళ్ళు ఏవో తక్కువ, నోట్లోకి వెళ్ళే రాళ్ళు ఎక్కువ. అధ్యాయం స్తోత్రం, హల్లెలూయా. అని ఎందుకు చెప్తున్నానంటే కొన్ని రాళ్ళు ఉంటే బియ్యం, అన్నం కూడా మనము తినలేము. రాళ్ళు ఉంటే మనం అన్నం తింటామా? అన్నం ప్రసాదం తినగలుగుతామా? అన్నం మింగగలుగుతామా? మింగలేము. అంటే రాళ్ళు తీస్తే పారవేస్తే ఆ బియ్యం చక్కగా అన్నం వండుకొని చక్కగా మనము తినవచ్చు. అందుకని కొన్ని రాళ్ళు మనం ఏం చేయాలంటే తీసి పారవేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్టే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 మనం గమనిస్తున్నట్టే ఈ రాళ్ళకి ఎంత ప్రమాదం ఉన్నదో రాళ్ళు గురించి కొన్ని మాటలు మనం గమనిస్తున్నట్టే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 ఒక మాటను మనము చదువుకుందాం. నా ప్రియులను వచ్చి పాడెదను వినుడి,
అతను ద్రాక్ష తోటను బట్టి నాకిష్టులైన వారిని గురించి పాడెదను వినుడి. సత్తు గల భూమి గల బండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. ఆయన దానిని బాగుగా త్రోవి రాళ్ళను వేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియుని వచ్చి నేను పాడేదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి శ్రేష్టమైన వాటిని పాడేదను వినుడి. చూడండి, ద్రాక్ష తోట ఫలము దేనికి చూసినగా ఉంటే సంఘానికి చూసినగా ఉంది. దేనికి చూసినగా ఉంది? సంఘములకు చూసినగా ఉంది. ఈ సంఘములో సంఘ బిడ్డలు ఎలా ఉండాలంటే ఫలించేవారిగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం మనకు తెలుసు కదా, 1వ అధ్యాయం అక్కడ ఇంటికి చదువుకోండి. ద్రాక్షవల్లి నేను, తీగల మీదై ఉండాలి. అంటే ద్రాక్షవల్లి మనం ఏం చేయాలి? ఫలించాలి. మనం ఫలప్రదమైన జీవితాన్ని మనం జీవించాలి. ఒక చెట్టు ఎలాగైతే ఫలించి ఒక కాయలు ఫలాలు ఇస్తుందో, ఆత్మీయ జీవితంలో మనము, రక్షణ పొందిన మనము ఆత్మీయ జీవితంలో ఫలించేవారు ఉండాలి. ప్రార్థన మనం ఫలించాలి, విశ్వాసంలో మనం ఫలించాలి, వాక్యం చదివే విషయంలో మనం ఫలించాలి, విశ్వాస జీవితం యథార్థ జీవితంలో మనము ఫలించేవారుగా మనం ఉండాలి. ప్రేమ, ఆప్యాయత వాటిలో మనం ఏం చేయాలంటే ఫలించాలి. ఆత్మ ఫలాలు గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆత్మ ఫలాలు మనము ఫలించాలి. 5వ అధ్యాయం 22వ వచనం ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఇంటికి చదువుకోండి. ఆత్మ ఫలాలు మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ, విశ్వాసము, సంతోషము, సాత్వికము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇటు సాత్వికము, ఇటన్ని మీరు 9 ఫలాలు ఉన్నవి. ఈ 9 ఫలాలను ఏం చేయాలంటే వీళ్ళు ఫలించాలి. సంఘము అంటే దేవుని తోటకు చూసి ఉంది. ఈ సంఘం వీటన్నిటిలో మనం ఫలించాలి. ఈ 9 విషయాలు మనం ఫలించినప్పుడే శరీర క్రియలు మనం చంపివేసుకునేవారుగా ఉంటాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం గమనిస్తే ఆయన ద్రాక్ష తోటను ఫలించాలంటే దాంట్లో బాహుగా త్రవ్వి పనికిలేని రాళ్ళను ఏం చేయాలి? తీసి పారవేసి వేరు పారవేయాలి. రాళ్ళు బట్టి ఫలాలు ఫలిస్తాయా? ఫలించవు. ఒక తోటలో ఒక రాళ్ళు ఉంటే రాళ్ళు ఆటంకం కలిగితే ఫలాలు ఫలించాలంటే అవి ఫలాలు ఫలించవు. ఆ రాళ్ళను శుభ్రంగా ఏది పారేసి మెత్తని నేలలో మనం ఎత్తాలి. ఏది ఎత్తినా మెత్తని నేలలో మనము ఎత్తాలి. రాళ్ళు, చిన్న రాళ్ళు ఉన్నా సరే తీసి పారవేయాలి. అప్పుడు ఆ ఫలం ఏమైతే పంట ఫలము చక్కగా ఫలించేది ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఫలము ఫలించాలంటే రాళ్ళు, ఆ ఫలము ఉన్న రాళ్ళు మనం తీసి పారవేయాలి. మనం గమనిస్తున్న చూడండి ఒక మాట. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకున్నాం. ఒక మాట చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం ఒక మాట ఉంది. ఆ మాటను కూడా మనము చదువుకున్నాం. ఒక చక్కని మాట ఉంటుంది. ఆ మాటను మనం చదువు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండా మీలో నుండి తీసివేసి మాసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నూతన స్వభావం మీకు నేను కలగజేస్తాను. నూతన సృష్టిగా నీ ఉండాలని అనుకుంటున్నావా? నూతన స్వభావము, నూతన సృష్టి నీకు దేవుడు కలగజేస్తాడు. ఎప్పుడేనంటే రాతి గుండెను ఏం చేస్తాడంటే మాంసము గుండెగా మార్చివేస్తాడు. అంటే రాతి హృదయాలు చాలా మంది కొంటి మాదలు. వాళ్ళు మాదలు ఎంత చెప్పినా వాళ్ళు మాదలు. నువ్వు తాగవద్దురా, నువ్వు పాడైపోతావు, నీ కిడ్నీలు పాడైపోతేరా, నువ్వు తాగమాగరా, నీ జీవితం పాడైపోతే, నువ్వు బ్రతకురా, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలకి క్షేమం కాదు, నీ తాగుడు వల్ల నీ కుటుంబం పాడైపోతుంది అంటే వారు వినరు. వింటారా? మంచి చెప్తే ఎవరు వినరు. అలాంటి ఏం చేశాడు సాతాను అంటే వాళ్ళ హృదయాన్ని కఠినం చేసేసాడు. ఏం చేశాడు సాతాను? రాతి గుండెగా హృదయాన్ని మార్చివేశాడు. రాతి గుండెను తీసివేస్తానని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నది.
ఎవరు నిన్ను మార్చగలుగుతారంటే దేవుడు నిన్ను మార్చగలుగుతాడు. మనుషులు ఎంత చెప్పినా కానీ వాళ్ళ చెవికి ఎక్కవు, వాళ్ళ బుర్రకి ఎక్కవు. మనుషులు ఎన్ని చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా సరే వాళ్ళ హృదయంలోకి మంచి మాటలు ఎలానే వెళ్ళవు. చాలా మంది లోకంలో ఉన్నారు. లోకంలో తాగుడు బానిసత్వం ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. పాపులు ఉన్నవాళ్ళు, శివతలు ఉన్నవాళ్ళు, బానిసత్వం ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుని ఎరగకుండా బ్రతికే ప్రజలు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎంత చెప్పినా, వాక్యం ఉన్నారు ఎంత చెప్పినా సరే వాళ్ళు మారలే మారు. అంతెందుకు దేవానందం ఉన్నాడు, ఆయనే మనకు వాక్యం చెప్తాడు. బాబు ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారు, బాబు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటాను బాబు దేవుడు. ఆ మాట తెలుసు. మరి నువ్వు కూడావా? మరి దేవుని సన్నిధిలో నువ్వు వచ్చావా? ఆయనే మనకు వాక్యం చెప్తాడు. బాబు రేపు గురించి ఆలోచించొద్దన్నాడు బాబు. ఏ రోజు కీడు ఆ రోజు చాలు అన్నాడు బాబు. దేవుడు వాక్యం అది చెప్తుంటే మనకెందుకు బాబు ఆశలు, మనకెందుకు కోరికలు అని ఇవన్నీ మనకు సలహాలు ఇస్తారు. వాళ్ళు మారరు. ఎన్ని వాక్యాలు తెలుసు బాబు. దేవుడు వాక్యం చదువుతుంది బాబు. చల్లగానే ఉండాలి, వెచ్చగానే ఉండాలి బాబు. నుండి వచ్చిన బ్రతికు జీవించకూడదు బాబు. దేవుడు వాక్యం చదివిస్తుంది బాబు. నువ్వు మారావు బాబు. దేవుడు మారుస్తాడు బాబు. మనం ఎంత చెప్పినా ఏం ఉపయోగం ఉంది బాబు. ఆయనే మనకు వాక్యాలు చెప్తాడు. వాళ్ళు మారలు. వాళ్ళు ఏం చేశాడు? సాత్రం వాళ్ళ గుండె రాతి గుండెగా చేసేసాడు. వాళ్ళ గుండె మోసపు గుండెగా ఉంటే అతను మారుతాడు. అనేక మనకి మారే ఉపయోగాలు చెప్తారు. వాళ్ళు మారక ఇంకా మనకి నీతులు చెప్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇలాంటి నేను టీకి వెళ్తా ఉంటాను, ఇద్దరు కలిసి టీకి వెళ్తాను, నాకే వాక్యాలు చెప్తా ఉంటాడు. ఇవన్నీ వాక్యాలు అంటున్నప్పుడు నేను మనసులో అనుకుంటా, అన్న ఇవన్నీ ఎందుకు అని చెప్తాను, నువ్వు మారచ్చు కదనంటే బాబు దేవుడు మారుస్తాడు బాబు, మనం మారలేం బాబు, తెలుసుగా బాబు నీకు అని అంటాడు. అసలు మాట్లాడడానికి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఇన్ని వాక్యాలు చెప్తాడు, ఇంతగా మనం చెప్తున్నాడే. ఆయన మారి మనకి పొద్దున కూడా కలిశాడు, ఈ వాక్యం చెప్పాడు. బాబు చల్లగలిగి ఉండాలి, ఎచ్చగలిగి ఉండాలి బాబు, దేవుడు చెప్పాడుగా బాబు, ఉంటాం బాబు ఎట్టగొట్ట అని అంటున్నాడు. సరేలే బాబు, నీ బాధ నువ్వు బాలే బాబు, ఉంటా అని చెప్పేసి వచ్చేసాడు. అంటే వాళ్ళు ఏంటంటే కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు, రాతికున్న హృదయం కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు, కానీ వాళ్ళు మారాలన్న ఒక ఆశ కూడా వాళ్ళకి ఉండనే ఉండదు. దేవుడి వాక్యం తెలుసు, దేవుడి మాటలు తెలుసు, దేవుడి సన్నిధిలో తెలుసు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క విలువైన మాటలు వాళ్ళకు ఉన్నవేని వాళ్ళకు ప్రకటించడం తెలుసు, కానీ వాళ్ళు సాతాను హృదయాన్ని రాతి గుండెగా మార్చేసింది. అది నా దేవుడి సెలవిస్తున్న రాతి గుండెని తీసివేసి నీకు మాంసపు గుండె నేను ఇస్తాను దేవుని ఇస్తాను. అంటే హృదయమైన మెత్తటి హృదయం కలిగిన మనసు నీకు ఇస్తానని దేవుని వాక్యం దేవుని సెలవు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే రాళ్ళ గురించి మనం గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం చదివినట్లయితే, చాలా మంది పట్టబడిన ఒక స్త్రీ వచ్చినప్పుడు ఇదిగో బోధకుడు ఆమె వ్యభిచారం చేసినట్టుగా పట్టబడింది. ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఇలాంటి వాళ్ళని రాళ్ళు రూపి చంపవలెను. అయితే నువ్వేమని చెప్తామని ఆ బహుజన సమూహంలో వచ్చి ప్రభుని ఆ మాటికి శోధిస్తున్నప్పుడు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు. ఏమనంటే ఆయన ఏదో నేలను రాయిస్తున్నాడు, ఆయన ఏదో తల ఉంచి ఏదో నేల మీద రాస్తూ ఉండగా మరలా వచ్చి బోధకుడా నువ్వేమి చెప్పలేంటి, ఇదిగో స్త్రీ వ్యభిచారం చేసి ఉండగా పట్టబడింది, మోషే ఒక ధర్మశాస్త్రం ఇచ్చారా రాళ్ళు తీసుకొని అలాంటి వాళ్ళని తరిమి కొట్టి చంపబడినని మోషే చెప్పారు అన్నప్పుడు అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే ఒక చక్కటి మాట ఏమనంటే, మీలో పాపము చేయని వారు మొదటగా ఆమె మీద రాయవేండి అని అన్నాడు. హల్లెలూయా. మొదటగా మీలో ఎవరు పాపం లేని వారు ఆమె మీద మొదటి రాయి మీద వేయండి అని అన్నారు. అప్పుడు చిన్నవాళ్ళు మోయకొని పెద్దవాళ్ళ వరకు ఏమైపోయారు, ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అంటే వాళ్ళ హృదయం ఏమైందంటే వెలిగించబడి వాళ్ళు మేము కూడా పాపం ఒకప్పుడు మేము కూడా చేశామని చెప్పేసి వాళ్ళ హృదయం వెలిగించబడి ఒకరు వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మంది ఏమంటారు, మనము
రాళ్ళు అపాయం జరిగింది. రాళ్ళు ఎలాంటివంటే స్టెఫెను కూడా రాళ్ళతో కొట్టాడు, రాళ్ళతో చంపారు. మనం గమనించినట్లయితే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 58వ వచనం గమనించినట్లయితే అక్కడ స్టెఫెను రాళ్ళతో కొట్టి చంపినప్పుడు ప్రభువా ఏమైనా నేరం మోపవద్దని గొప్ప శబ్దం పలికి అలా మరణించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే రాళ్ళు ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. ఈ రాళ్ళను మనం ఏం చేయాలంటే తీసి పారవేసుకునే వాళ్ళగా మనము ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయం అంటే రాళ్ళు మనం తీసి పారవేసుకోవాలి. మనలో ఏ రాళ్ళు మన పనిచేస్తున్నాం, కోపం అనే రాయి, ద్వేషం అనే రాయి, పగ, ఎన్ని హృదయం నుండి వస్తామంటే ఈ రాళ్ళను మనం తీసి పారవేసుకోవాలి. పారవేసుకున్నప్పుడే దేవుడు మనకు శ్రేష్టమైన మనసును, మనకి హృదయం కలిగిన హృదయాన్ని మనకి ఇస్తాడు. మనకి మెత్తటి హృదయాన్ని ఇచ్చి మనల్ని సంతోషపెట్టేవాడు దేవుడు. కొద్ది మార్లు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేస్తుంది. ఈ ఉదయకాల సమయం అందు దేవుడు మనతో వాక్యం ద్వారా మనతో మాట్లాడేవాడిగా. గుమ్మమ్మలారా రాండి, యెహోవా గుమ్మములను మీరు ప్రవేశించండి, కృతజ్ఞతాస్తులు చెల్లించండి. దేవుని గుమ్మములను మనం వచ్చి మనం కృతజ్ఞతాస్తులు మనం చెల్లించాలి. గుమ్మములోనికి మనం వచ్చి ఆయన ఆదరించేవాళ్ళని గణపరిచేవాళ్ళగా మనం ఉండాలి. గుమ్మాల గురించి మనకి 3 గుమ్మాలు మనం చెప్పాము. నీతి గుమ్మము, ఆయన నీతిమంతుడై ఉన్నాడు. మనము కూడా నీతిమంతులుగా, ఉచితముగా నీతిమంతులుగా మనం తీరుస్తున్న దేవుడు ఆయన. అలాంటి నీతిమంతులు మనం కలిగి ఉన్నాము. ఒకసారి మనం పరిశోధిస్తున్నాము. ఎలా ఉంది మన జీవితంలో, మనం ఏ రాళ్ళు మనలో పనిచేస్తున్నవి, ఏ రాళ్ళతో మనం ఉన్నామో. కిడ్నీలో రాళ్ళు అంటే నీకు ప్రమాదము, నీకు నొప్పి, నీకు నెమ్మది ఉండదు, సుఖము సంతోషం ఉండదు. నీరు అలాగనే కోపము, ద్వేషము, పగ అనే యొక్క హృదయాల్లో నీకు ఉంటే నీకు నెమ్మది ఉండదు. ఏ రాళ్ళు నువ్వు హృదయాల్లో పెట్టుకొని ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఈ ఉదయకాల సమయం, ఈ సంవత్సరంలో నీకు పనికిరాని రాళ్ళు తీసివేసి పారవేయాలి. పారవేసినప్పుడే మెత్తడి హృదయాన్ని, మనసు నీకు ఇచ్చేవాడు దేవుడు ఉంటాడు. రాజ మార్గంలో నువ్వు ప్రవేశించాలంటే దేవుని మార్గంలో నీ యుగాలు ఆయనతో కలిసి జీవించే రాజ్య మార్గము ఇది. దొడ్డి మార్గము కాదు, ఇది ఏదో పనికిరాని మార్గము కాదు. దేవుడు రాజ్య మార్గాన్ని సిద్ధపరిచేవాడు ఆయన అయి ఉన్నాడు. ఈ మార్గంలో ప్రవేశించాలంటే నీలో పనికిరాని రాళ్ళు మొత్తం తీసి వేడి పారవేయాలి. పారవేసినప్పుడే రాజ్య మార్గంలో ప్రవేశించేవాడుగా నీవు ఉంటావు. మనం పరిశోధించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశోధన, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. అయ్యా, ఎత్తబడిన వాక్యం విని బిడ్డల హృదయాలను మీరు నీరు కట్టి మీరు ఫలింప చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, బలాలను కొరకు మీరు సిద్ధపరుస్తుండగా ప్రభా. అయ్యా, మీరే తోడుగా నడిపించి మీరు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేస్తున్నాం. బల్ల